తెలంగాణలో ఆషాఢ మాసం అంటేనే భక్తి, సంస్కృతి, సాంప్రదాయాల కలయిక. ఆ మహోత్సవాల్లోనే అత్యంత వైభవంగా జరిగేది మన హైదరాబాద్ గోల్కొండ బోనాలు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మొట్టమొదటగా గోల్కొండ కోటలో శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయంలోనే ఈ బోనాలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ క్షేత్రానికి తెలంగాణ ప్రజల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం మేమున్నది చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయం వద్ద. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తూ ఉన్నారు. మహిళలైతే పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలను ఎత్తుకొని చేతిలో వేపాకులను పట్టుకొని జై జగదాంబ అంటూ నామస్మరణ చేసుకుంటూ గోల్కొండ కోట మొత్తం మారుమోగిపోతోంది. ఎటు చూసినా డప్పుల శబ్దం, పోతురాజుల సందడి, జానపద కళాకారుల నృత్యం, మొత్తం గోల్కొండ కోట అంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. బోనం అంటే కేవలం అమ్మవారికి సమర్పించే నైవేద్యం మాత్రమే కాదు, మన కోరికలన్నీ నెరవేరినందుకు విశ్వాసంగా ప్రతి ఏడాది మనం ఇచ్చుకునే కృతజ్ఞత. కుటుంబం సంతోషంగా ఉండాలని, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని, ఎలాంటి రకమైన సమస్యలు లేకుండా అందరూ అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పిస్తారు. ఈ రోజైతే ఇక్కడ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, అమ్మవారి అలంకారం, వేలాది మంది భక్తుల బోనాల సమర్పణ, పోతురాజుల విన్యాసాలు, సాంప్రదాయ కళారూపాలు, ప్రముఖుల దర్శనాలు కూడా జరగనున్నాయి. ఆ విషయాలన్నింటినీ మీకు కళ్ళకు కట్టినట్టు మా సోషల్ పోస్ట్ భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించబోతున్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా చూస్తూనే ఉండండి. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల వైభవాన్ని ప్రత్యక్షంగా మీ ముందుకు తీసుకువస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ బోనాలు? 5 years నుంచి వస్తాం. 5 years నుంచి వస్తున్నారా? ఈసారి బోనం సమర్పించారా? చేశారు. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. ఫ్రీగా జరిగింది. అంటే మేము మార్నింగ్ వచ్చాము, జరిగిపోయింది. 11-12 వరకు జరిగిపోయింది. 11-12 వరకు ఇంత రష్ లేరడం లేదు, ఇప్పుడే రష్ ఉంది ఫుల్. ఓకే, అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అసలు ఈ బోనాల ప్రత్యేకత? అంటే బోనాలు బాగా అవుతాయి, జనాలు బాగా వస్తారు, పోతరాజులు బాగా వస్తారు, దర్శనం కూడా బాగా అవుతుంది, అమ్మవారిని బాగా అలంకరిస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తాము. ఇక్కడ అమ్మవారు దేనికి స్పెషల్? అంటే ఏమైనా కోరికల కోసమా? కోరికలు కోరితే కూడా కోరికలు అవుతాయి. ఇంతకుముందు మీరు కోరుకున్న ఏమైనా నెరవేరాయా? కోరుకున్నాం కానీ అయ్యాయి కొన్ని. ఓకే, బోనము కోరుకున్న కోరికలు నెరవేరితేనే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి సమర్పిస్తారంట. నిజమే. అవునా? ఓకే, మీరు వచ్చారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఓకే, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటండి? బెల్లమన్నం అండి. బెల్లమన్నం, పెరుగన్నం, బెల్లమన్నం. ఓకే, బోనం చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి అంటారు, నిజమేనా? నిజమేనా. యాపాకలు,
యాపాకులు పెడతారు, బొట్లు అవన్నీ పెరుగు, పచ్చి పులుసు అవన్నీ వేస్తారు. ఓకే, అవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అవును. కదా, ఏం ప్రత్యేకత ఉంటుంది? అంటే పూరీలు పెడతారు, కొంతమంది ఆకుకూర పెడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారు. ఓకే, సో మీకు దర్శనం అయితే ఫాస్ట్ గా అయిపోయింది. ఫాస్ట్గా అయిపోయింది. మాకు పిల్లల్ని ఇక్కడనే వదిలేసి పెద్దవాళ్ళం వెళ్ళి ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, దాంతో పెద్ద సమయం పట్టింది. ఎంత పట్టింది? కొంచెం సేపు పట్టింది. 2 hours పట్టింది. 2 అవర్స్ అంటే కూడా ఎక్కువ ఇంకా. అంటే ఆపుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళారు. ఓకే, ఒకటేసారి కొయ్యకుండా చేయకుండా ఆపుతూ అటు ఇక్కడ వెళ్ళారు. ప్రొటెక్షన్ ఎట్లా ఉంది పోలీస్ వాళ్ళ? బాగుంది, చాలా బాగుంది. అవునా? వాటర్ గిట అన్ని పెట్టారు, బాగుంది చాలా. సో ఫైనల్ గా సేఫ్ గా దర్శనం సేఫ్ గా చేసుకున్నారు. అయిపోయింది. మాది ఫుడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు పోతరాజులను చూడడానికి వెళ్తున్నాం. ఎక్కడ ఇక్కడ వంట చేసుకున్నారా మీరు? లేదు, ఇంటికాడ నుంచి తీసుకొని వచ్చాము. ఓకే, సాయంత్రం వరకు ఉంటారా? 5 వరకు ఉండి మొన్న మొదటి రోజు వచ్చారా మీరు? మొదటి రోజు? రాలేదు, ఇప్పుడే వచ్చాము. ఈ రోజే వచ్చాము. సెకండ్ వారం అని ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ వారము చాలా మంది ఉంటారు కదా, పిల్లలతో కాదని ఈ వారమే వచ్చాము. ఓకే, అమ్మవారి దర్శనం అయిపోయిందా అండి? అయిపోయిందండి. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. చాలా జనాలు వచ్చినారు. క్రౌడ్ చాలా ఉంది. కాకపోతే ఆగుతూ వెళ్ళినాము. ఓకే, సో మంచిగా జరిగింది. ఎంత సమయం పట్టింది మీకు? ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేసింది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికి? ఒక 5 years నుంచి వస్తున్నాము. కంటిన్యూ వస్తున్నారు? మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఎందుకు వస్తున్నాము. మళ్ళీ మీరు 5 ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తున్నారు? ఇక్కడ అంత స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి అంటే ఇది యాక్చువల్గా అందరికీ తెలిసేది గోల్కొండ ఫోర్ట్ అని. అవును. సో ఇది స్పెషల్ ప్లేస్ అందరికి. సో ఎస్పెషల్లీ ఈ టైంలో చాలా మంది ఇక్కడ విజిట్ అవుతారు. రాని వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ అయ్యి వెళ్తారు, అమ్మవారు ఉంది కాబట్టి. మామూలు టైంలో విజిటింగ్ ప్లేస్ కాబట్టి ఇది విజిట్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, మీరు ఇక్కడ ఏదైనా స్పెషాలిటీ గురించి ఎవరికైనా చెప్పాలి, రమ్మనాలి అంటే ఏం చెప్తారు? స్పెషాలిటీ అంటే బోనాలు అంటే యాజ్ ఇట్ ఇస్ హిల్ ఫోర్ట్ కాబట్టి మోస్ట్లీ అందరు వస్తారు. సో బోనాలకి స్పెషల్ ఏంటంటే గుడి దగ్గరికి దర్శనానికి రమ్మని అని. పోతరాజులు ఉంటారు, వెరైటీ బోనాలు ఎత్తుకుంటారు, వెరైటీగా డాన్స్ ఆడతారు. అవును. సో అది చూసుకుంటూ పిల్లలకు చూపించచ్చు అన్నట్టుగా ఎంజాయ్ చేయడానికి రాస్తారు. ఓకే, ఇంత రష్ లో కూడా అందరిని తీసుకొని వస్తున్నారంటేనే చాలా గ్రేట్ అది అనుకోవాలి. సో బోనం సమర్పించేశారా? అంటే మేము బోనం ఇక్కడ ఏం సమర్పించాము, నార్మల్ గా దర్శనంకి వస్తాము. దర్శనం చేసుకొని వెళ్తాం. ఓకే, ఇక్కడ అమ్మవారు దేనికి స్పెషల్, దేనికి ప్రత్యేకం? దేనికి ప్రత్యేకం అంటే ఇక్కడ ఎల్లమ్మ ఉంది, ఇంకా మాకల్లమ్మ ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరికి ఏది కోరుకున్నా ఇద్దరివి అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకంటే ఏమైనా జరిగాయా? జరిగాయి కాబట్టి ఇక్కడ కంటిన్యూస్ గా వస్తున్నాం. కంటిన్యూస్ గా బోనం చేస్తున్నారు. అంటే కోరిక తీరిన వాళ్ళు ఖచ్చితంగా బోనం చేయాలా, ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చు, అలా ఏం లేదు పర్టికులర్ గా చేయాలి అని అందరు చేయొచ్చు.